చెప్పు శివ. ఏమిటి? మన బండికి యాక్సిడెంట్ జరిగిందా? ఎక్కడా? శారదా నర్సింగ్ హోమ్. వెంటనే బయలుదేరి వస్తున్నా. శివ, అయ్యగారు. ఏంట్రా, ఏం జరిగింది? అయ్యగారు, నేను అమ్మగారు కారులో వస్తుంటే అంతే అయ్యగారు, కారు చెట్టు గుద్దుకొని అమ్మగారు 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 మై గాడ్, మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు? తెలీదయ్య గారు, అందుకే భయం వేసి వెంటనే మీకు ఫోన్ చేశాను. మరి ఇంత చిన్న హాస్పిటల్ తీసుకొచ్చావే, ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయావా? క్షమించండి అయ్య గారు, అమ్మగారిని స్పృహ తప్పిన కండిషన్లో చూడగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే దగ్గరలో ఉన్న ఈ హాస్పిటల్కే తీసుకొచ్చాను. ఇక్కడ డాక్టర్ కళ్యాణ్ గారని చాలా మంచివారిలా ఉన్నారు. నీకు కూడా బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదరా? నాకేం కాలేదయ్య గారు, నేను బాగానే ఉన్నాను. ఆమె చిన్న దెబ్బలే అయ్య గారు, కానీ అమ్మగారికి అయ్యగారు, ఈయనే డాక్టర్ కళ్యాణ్ గారు. డాక్టర్, నా భార్య ఎలా ఉంది? చెప్పండి డాక్టర్ గారు, తనకి ఎలా ఉంది? జరిగింది మేజర్ యాక్సిడెంట్. పేషెంట్ నడుము దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది. అంతేకాదు, యాక్సిడెంట్లో గాజు పెంకులు కళ్ళల్లో గుచ్చుకోవడం వల్ల ఆవిడ కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే రాధకి చూపు వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఐ స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాను. ముందే ఆవిడ కోమాల నుంచి బయటపడితే తప్ప ఏమీ చెప్పలేం. డాక్టర్ గారు, మా అమ్మగారికి స్పృహ ఎప్పుడు వస్తుంది? చెప్పండి డాక్టర్ గారు, మా అమ్మగారికి స్పృహ ఎప్పుడు వస్తుంది? ఒక డాక్టర్గా ఆమెను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ తర్వాత ఆవిడ అదృష్టం మీ అదృష్టం. డాక్టర్ గారు, సిస్టర్ వెళ్ళి చూడొచ్చా? పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళొస్తానండి. జాగ్రత్త. జాగ్రత్త ఏమిటి వాళ్ళ కొత్తగా?
ఏం లేదు, ఎందుకో ఈవేళ మిమ్మల్ని చూస్తుంటే చూస్తుంటే సరే జాగ్రత్త. ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. రాధా, కన్న కూతురు దూరమైనందుకే ఇన్నాళ్ళు నాలో నేను కుమిలిపోతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతే నేనెవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఇడియట్స్, మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసేశారు. క్షమించండి మేడం, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇందులో నా తప్పేం లేదు మేడం. కారును గుద్దేమన్నారు, గుద్దేశాను. షట్ అప్! చేసింది చాలక సమర్థింపు కూడానా? సారీ మేడం, రోజు కారులో వెళ్ళే ఆ కోటి ఆ రోజు ఆటోలో వెళ్తాడనుకోలేదు. ఆ అద్దాల మూసున్న కారులో లోపల ఎవరున్నది తెలియదు కదా మేడం, అందుకే. ఏడవలేకపోయారు? చిచి, మీలాంటి వాళ్ళకి పని అప్పచెప్పడం నాది తప్పు. ఇప్పుడేం చేయాలి? ఈ సంగతి తెలిస్తే ఆ కోటిగాడు మన అంతు చూస్తాడు. ఓకే, ఎందుకైనా మంచిది, ఎవ్వరికీ అనుమానం రాకముందే నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో, నీ ఫ్యామిలీతో సహా. తీసుకో. అర్థమైంది మేడం, వెళ్తాను. ఇదిగో, నోరు తెరిచావో చంపేస్తాను. మీకు ఆ డౌటే వద్దు మేడం, నా ప్రాణం పోయినా నోరు తెరవను. వెళ్ళా. అలాగే మేడం. చిచి, నువ్వు తలదించుకోవడం కాదు, నన్ను తలదించుకునేలా చేశావు. సారీ చెప్పాను కదా మేడం. సారీ చెప్తే ఆ కోటిగాడు వదిలేస్తాడా? నరికేస్తాడు. ఏయ్, నువ్వు కూడా ఏమీ జరగనట్టే ఉండు, అర్థమైందా? అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అయ్యగారికి తెలియకూడదు. తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఓకే మేడం, ఉంటాను. స్వప్న, యాక్సిడెంట్ కేసులో అడ్మిట్ అయిన పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ గంటకి ఇంజెక్ట్ చేయాలి. ఓకే? ఓకే. పేషెంట్ కోమాలో ఉంది కాబట్టి పల్స్ రేట్ పడిపోకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి. బీపీ, హార్ట్ బీట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఓకే? అలాగే. ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆవిడకు ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వు.
అయ్యారు, డాక్టర్ గారు చెప్పారు కదయ్యా, అమ్మగారికి ఏమీ కాదు, ఏమీ కాదయ్యా. ఒరే, నువ్వు ఫోన్ చేసిన కంగారులో వచ్చేసాను. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో ఏమిటో. ఇదిగో ఏటీఎంకి వెళ్ళి 1,00,000 రూపాయలు డ్రా చేసుకున్నా. పిన్ నెంబర్లు గుర్తున్నాయా? గుర్తున్నాయి అయ్యగారు, వెళ్ళొస్తాను. వెళ్ళరా. No, I'm okay. My wife met with an accident. సీరియస్గా ఉంది. ఇవాళ కమిషనర్ గారితో ఉన్న అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసేసేయండి. No. ఇవన్నీ నా భార్య కోలుకున్న తర్వాతే. అంతవరకు అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్. ఓకే. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? అలాగే. ఓకే, కార్ డ్రైవ్ చేసింది నువ్వే కదూ? అవును సార్, నేనే. యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవడో దొంగ రాస్కెల్ వెనక నుంచి ర్యాష్గా మా కార్ని గుద్దేయాలని ప్రయత్నించాడు. అది చూసి నేను టెన్షన్లో కార్ని తప్పించిపోయి. ఐసీ. మీ కారును గుద్దడానికి ప్రయత్నించింది వ్యానా, లారీనా? లారీ సార్. లారీ నెంబర్ గుర్తుందా? గుర్తుంది సార్. ఈ వివరాలు చాలు. కావాలని యాక్సిడెంట్ చేసిన ఆ లారీ ఎవరితో ట్రేస్ చేయడానికి. ట్రేస్ చేయడం కాదు ఇన్స్పెక్టర్ గారు, ఆ వెహికల్ ని సీజ్ చేయండి. నా భార్యని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దోషులు ఎవరైనా సరే వాళ్ళ బుర్రల్ని బ్రేక్ చేసి నిజాన్ని బయటికి రాబట్టండి. షూర్ కోటేశ్వరరావు, యూ డోంట్ వరీ. ఆ కల్ప్రిట్స్ ఎవరైనా సరే వాళ్ళని ట్రేస్ చేసి జైల్లో తోసి మక్కిలెరగొట్టి నిజాన్ని రాబడతాను. వస్తాను. థ్యాంక్ యూ.
అమ్మా ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఆ రోజు స్వప్న తొందరపడి అలా ఎందుకందా అని ఆలోచిస్తున్నాను. మల్లె పువ్వు లాంటి తెల్లటి మనసున్న నా కోడలి గురించి ఆ అన్నపూర్ణమ్మ అంత నిష్ఠూరంగా మాట్లాడిందే అని బాధపడుతున్నాను. అమ్మా అవునరా, మార్కెట్ నుంచి వస్తూ ఉంటే దారిలో అన్నపూర్ణమ్మ కనిపించింది. పాపం రామ్ గురించి స్వప్న తొందరపడి నోరు జారినందుకు ఎంతగానో బాధపడినట్టుంది. అందుకే నేను క్షమించమన్నా కూడా మన ఇంటికి రమ్మంటే రాలేదు. పైగా ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటే మంచిదని కూడా చాలా ఆవేదనతో మాట్లాడిందిరా. ఆవిడ బాధపడటంలో న్యాయం ఉంది. ఏ తల్లి మాత్రం తన కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే భరిస్తుంది చెప్పు? ఎందుకో రామ్ అంటే స్వప్నకి ఇష్టమే లేదు. దానికి తోడు సమయానికి డబ్బు ఇవ్వలేకపోవడంతో మరింతగా అపార్థం చేసుకుంది. అతను అలాంటి వాడు కాదమ్మా అని ఎంత చెప్పినా నమ్మడం లేదు. తెలుసమ్మా, నేను కూడా స్వప్నకు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఎందుకో నువ్వు అన్నట్టు నమ్మడం లేదు. కళ్యాణ్, జరిగిందేమైనా కానీరా, స్వప్నంటే నాకెంత ప్రేమో అభిమానమో నీకు కూడా తెలుసు. అలాంటి నా కోడలి గురించి ఆవిడ గడుసుది, డబ్బు విషయంలో గట్టిది అన్నట్లుగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నానురా. అమ్మా, ఆంటీ ఏదో బాధలో అలా అనుంటుందిలే. ఇప్పటిదాకా ఆంటీ స్వప్నం చూడనే లేదు. స్వప్న కూడా ఆంటీకి పరిచయం కాను లేదు. ఈలోగానే ఇలా జరగడం నిజంగా దురదృష్టం. అమ్మా, నేను పని చేస్తాను. నేను వెళ్ళి ఆంటీని మన ఇంటికి రమ్మని పిలుస్తాను, సరేనా? నువ్వు రమ్మంటే మాత్రం ఆవిడ రావద్దు. ఎందుకు రాదమ్మా? కళ్యాణ్, ఆవిడ చాలా అభిమానం గల మనిషి. ఆమె మొదటిసారిగా మన ఇంటికి రాబోతూ స్వప్న మాటలు విన్నందుకే మనసు నొచ్చుకొని నేను పిలిస్తేనే రానంది. ఇప్పుడు నువ్వు పిలిస్తే వస్తుందా? మరేం చేయాలమ్మా? రాంప్రసాద్ నీ ఫ్రెండ్, అన్నపూర్ణమ్మ అతని తల్లి. అపార్థం చేసుకొని ఆవిడ్ని బాధ పెట్టడం నిజంగా తప్పే. అందుకే స్వప్న వెళ్ళి పిలిస్తేనే బాగుంటుంది. అమ్మా, స్వప్న అక్కడికి రావడానికి ఒప్పుకుంటుందా అని? ఒప్పుకుంటుందా కాదు, ఎలాగైనా నువ్వు స్వప్నను ఒప్పించాలి. మన రెండు కుటుంబాల మధ్య ఇంకా అపార్థాలు పెరగకుండా చూసుకోవాలి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ స్వప్నకి నువ్వంటే ప్రేమ, అభిమానం, గౌరవం. నువ్వంటే ప్రాణం రా. నీ మాట ఎప్పుడూ కాదనదు. సరేనమ్మా, వీలు చూసుకుని స్వప్నకు నచ్చ చెప్పి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. అది ఆ పని చెయ్యి. వర్షం కురవగానే మేఘాలు తేలికపడ్డట్టు అపార్థాలు తొలగిపోతేనే మనసులు నిర్మలంగా ఉంటాయిరా. రాంప్రసాద్తో నీ స్నేహం కలకాలం ఉండాలంటే ఇదొక్కటే మార్గం.